గర్భసంచి వాపు అన్నది ఈ మధ్యలో చాలా మందికి క్వైట్ కామన్గా చూస్తున్నామండి. అది పెద్దవాళ్ళైనా సరే, అంటే 40-45 ఇయర్స్ 50 ఇయర్స్ దాటిన వాళ్ళలో అయినా సరే, లేదంటే యంగ్స్టర్స్లో అయినా సరే, ఒక బేబీ ఉన్నారు 25 ఇయర్స్ 30 ఇయర్స్, లేదంటే నల్లి ప్యారస్, అసలు పిల్లలు లేరు, ఇప్పుడే మనం పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకుందాము అనుకుంటున్నాము. చాలామందికి ఆల్మోస్ట్ 100లో ఒక 60-70% మెంబర్స్కి గర్భసంచి వాపు అన్నది చూస్తున్నాం. ఈ గర్భసంచి వాపుని మన ట్యాబ్లెట్స్ ఎన్నో నెలల నుండి వాడుతున్నాం మేడం, మేము 4 months 6 months 1 year నుంచి వాడుతూనే ఉన్నాం, మాకు ఇంకేం సొల్యూషన్ ఏం లేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారనమాట. అలాంటి వాళ్ళకందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ చెప్దామని చెప్పి ఈరోజు నేను వీడియో చేస్తున్నానండి. హలో వ్యూవర్స్, ఐమ్ డాక్టర్ పూర్ణిమ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. గర్భసంచి వాపు అనగానే అందరూ భయపడిపోయి మేడం మరి ఎట్లా, మరి గర్భసంచి తీసేద్దామా అని చెప్పి అంటుంటారనమాట. సరే, మనకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు అనుకుంటే మీరు ఆ డెసిషన్కి వచ్చినా సరే ఓకే. మరి పిల్లలు లేని వాళ్ళ సంగతి ఏంటి? మనకు పిల్లలు లేరు, గర్భసంచిలోనేమో చాలా వాపు ఉంది, అడినోమయోసిస్ ఉంది. ఎట్ ద సేమ్ టైం మనకు అడినోమయోసిస్ వల్ల మంత్లీ హెవీ బ్లీడింగ్ కావడాలు, ఇర్రెగ్యులర్గా సైకిల్ రావడాలు, సివియర్గా కడుపు నొప్పి రావడాలు, ఇవన్నీ ఉన్నాయి. మరి ఏంటి మన పరిస్థితి? గర్భసంచి తీసుకోలేము, అలానే మందులు ఎక్కువ రోజులు వాడి మనకు విసుగొచ్చేస్తుంది. మరి ఎట్లా, మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే ఉందండి. అదే మనకు మైక్రోవేవ్ అబ్లేషన్. ఈ మైక్రోవేవ్ అబ్లేషన్లో ఏం చేస్తామంటే, ఈ గర్భసంచిలో వాపు ఏదైతే ఉందో ఆ వాపునంతా కూడా మనం అక్కడే అదంతా కరిగిపోయేలాగా మనం చిన్న ఇన్సిషన్ ఇవ్వడం ద్వారా ఈ గర్భసంచి లోపలికి మనం మైక్రోవేవ్ లేజర్ యొక్క ప్రోబ్ని లోపలికి పంపించి దాన్ని మొత్తం అక్కడనే మనం ఆ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఓపెన్ అయి ఉన్నాయో వాటన్నిటిని సీల్ చేసేస్తామన్నమాట. దాని ద్వారా ఒక 1 or 2 monthsలో, కొంతమందికి 3 monthsలో ఈ గర్భసంచి వాపు అన్నది అప్ టు 70-80% తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందండి. దీనికి మేజర్ సర్జరీ ఏమి ఉండదు, పెద్దగా కుట్లు పడేది ఏమీ ఉండదు, రెస్ట్ తీసుకునేది ఏమీ ఉండదు. మార్నింగ్ వస్తే ఈవినింగ్ కానీ, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ డిశ్చార్జ్ చేసేసుకోవచ్చు. సో ఇంత మంచి టెక్నాలజీ అన్నది ఇప్పుడు అవైలబుల్ వచ్చిందండి. అది ఎస్పెషల్లీ మన కరీంనగర్లోకి అవైలబిలిటీ అన్నది ఉంది. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కానీ, ఇది పెద్దవాళ్ళు కావచ్చు, అంటే ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళు 40 years 50 years వాళ్ళు కావచ్చు, లేదంటే పిల్లలు లేరు ఇంకా పిల్లలు కావాలి అనుకుంటున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకందరికీ కూడా మనం గర్భసంచిని తీసేసే అవసరం లేకుండానే ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా తగ్గించవచ్చు. ఇది ఎస్పెషల్లీ మనకు పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళకు గర్భసంచి తీసేయలేం కాబట్టి వాళ్ళకందరికీ చాలా ఉపయోగపడుతుందండి. అలానే ఎవరైతే 45-50 years ఉన్నారు, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి గర్భసంచి తీసేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే గర్భసంచి తీసేసాక ఆటోమేటిక్గా ఒక 3 or 4 yearsలో మెనోపాజ్లో సెట్ అయిపోతాం. దాని తర్వాత మెనోపాజ్లో వచ్చి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి మనకి. సో అట్లాంటి వాళ్ళకందరికీ కూడా ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ అన్నది ఒక మంచి వరంలాగా పనిచేస్తుందండి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే, గర్భసంచి వాపుతో ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు, మందులు వాడి విసుగొచ్చేసింది, ఇంజెక్షన్స్ వాడి విసుగొచ్చేసింది, ఇంకా మేము ఆపరేషన్కే వెళ్దాము అనుకుంటున్న వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించి కింద ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. మీ ప్రాబ్లమ్స్ని ఆపరేషన్ వరకు వెళ్ళే అవసరం, అంటే మేజర్ సర్జరీ వెళ్ళి గర్భసంచి తీసేసే అవసరం లేకుండానే మన ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం తగ్గించేసుకుందాం. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న మా నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని హాస్పిటల్కి రండి. ఇది ఎంత సింపుల్ సర్జరీ, ఎంత హ్యాపీగా మనం మన ప్రాబ్లమ్స్ అన్నింటినీ తగ్గించేసుకోవచ్చు అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.